పరకాల నియోజకవర్గ స్థాయిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు పిసిసిఐ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి అదేవిధంగా మన పూర్వ జిల్లా ఇన్ఛార్జ్ గౌరవనీయులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరి అదేవిధంగా మరొక మంత్రివర్యులు సీతక్క గారికి, మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారికి, వేదికపై ఉన్న సహచర శాసన సభ్యులకు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లకు, పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తలకు, మండల నియోజకవర్గ నాయకత్వానికి, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఈ కార్యక్రమానికి ఎంతో అభిమానంతో విచ్చేసిన ఈ పరకాల నియోజకవర్గ సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ పరకాల అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది పోరాటాల గడ్డ. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే నవాబు నిజాం పరిపాలన ఉన్న ఈ ప్రాంతంలో స్వాతంత్రం రాకపోవటం వల్ల మాకు స్వాతంత్రం కావాలి, భారతదేశంలో మేము ఐక్యం కావాలి అని చెప్పి పోరాటం చేసిన గడ్డ ఈ గడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా మనం చూస్తే ఎంత బాధాకరమైన విషయం అంటే 1947 సెప్టెంబర్ 2వ తారీఖున చరిత్రలో ఒక బాధాకరమైన విషయము. ఆ రోజు మాకు స్వాతంత్రం కావాలని ఉద్యమం చేస్తున్న నిరాయుధులు జెండా పట్టుకొని ఉన్న సందర్భంలో మరి ఆ రోజు రజాకారుల యొక్క తూటాలకు 25 మంది స్వతంత్ర సమరయోధులు బలి కావడం జరిగిందనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేని బాధాకరమైన సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా చూస్తే మరి దానికి గుర్తుగా మన పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ ఉద్యమంలో, స్వతంత్ర ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులకు, స్వతంత్ర ఉద్యమాలకు ప్రోత్సహించడానికి స్వర్గీయ పివి నరసింహారావు గారు వచ్చిన చరిత్ర కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి చేస్తున్నాను. అందునుంచే వాళ్ళకు ఒక స్మారకంగా ఉండాలనే ఉద్దేశంతో చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, మాజీ గవర్నర్, మాజీ పార్లమెంట్ సభ్యులు, మరి మాజీ శాసనసభ్యులు, వారి తల్లి చెన్నమనేని చంద్రమ్మ గారి పేరిట ఇక్కడ ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2003లో ఒక అమరధామాన్ని నిర్మించడం జరిగింది. అది ఇవాళ ఒక చరిత్రకు ఒక సాక్ష్యంగా ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ, దానికి ఒక చరిత్ర ఉంది కనుక దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని దీన్ని టూరిజం ప్యాకేజీలో ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి అమరులైన ఇక్కడ ప్రాంతం యొక్క స్వతంత్ర సమరయోధులను గుర్తు చేసుకోవడానికి ప్రజలకు ఒక అవకాశం కల్పించవలసిందిగా నేను మీ ప్రజా సంక్షేమంలో విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ మనం చూస్తే ఎన్నో మనకు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు, చాలా ఉన్నాయి. అయినా కొన్ని విషయాలే ఈరోజు నేను ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. ఈరోజు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మాజీ శాసనసభ్యులు ఏదేదో వాగుతున్నారు. కానీ వాళ్ళ వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఈరోజు గతంలో ఇది ఒక నిజాం ప్రభుత్వంలోనే ఇది ఒక తహసీల్. అలాంటి తహసీల్ని మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి చందులాల్ గారు మంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ ఉంటే ములుక్కు తీసుకుపోవడం జరిగింది. అప్పటి నుండి ఒక రకంగా దీనికి పురోగతి బదులు వెనుకబాటుతనంతో ఈ పరకాల ప్రాంతము నష్టపోతూ వచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాంటి దాన్ని ఈరోజు మీ నాయకత్వంలో, మీ యొక్క ఆశీర్వాదంతో ఈరోజు దీనికి ఒక పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఏ విషయం మీ దృష్టికి తీసుకొచ్చినా ఈరోజు మీరు అనుమతి ఇచ్చినందుకు ఈరోజు ఈ ప్రజల యొక్క సమూహమే సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను సార్. ఈరోజు వీళ్ళు రావడానికి స్థానికంగా ఉన్న కార్యకర్తల యొక్క భాగస్వామ్యంతో వచ్చారు.
మనం డబ్బులు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఇవాళ 70 to 80% స్థానిక నాయకుల యొక్క కృషితోటి వచ్చిన సమూహం ఇది అని చెప్పి సవినయంగా మీకు నేను మనవి చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దీనికి నిదర్శనం ఏంటి అని అంటే, మీరు ఈ ప్రాంతం మీద అభిమానంతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతోటి ఇచ్చారు. దాని పనులు ప్రారంభించినాం. కానీ ఇక్కడ ఒక ప్రజలు కార్యకర్తలు ఒక పట్టుబట్టిండ్లు, మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఫౌండేషన్ వేయించాలి సార్ మీరు అన్నాను. అందునుంచే జనవరి నుండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు వివిధ కారణాలతోటి ఇవాళ కొంత లేట్ అయినా ఈరోజు మీరు ఈ ప్రాంతానికి రావడం అనేది ఇది ప్రజలు చాలా హర్షిస్తున్నారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రెండో విషయం, ఇవాళ మనం చూస్తే కొన్ని దశాబ్దాలుగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ప్రధానంగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినా సక్రమంగా అందడం లేదు, సరిపోయేంత కెపాసిటీ పంపింగ్ లేదు ఇక్కడ. దాంతో మీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మరి 35 కోట్లతోటి ఇవాళ మీరు ఇక్కడ మంచినీటి సౌకర్యం కలిపేయడానికి ఇవ్వడము, ఇప్పుడు మీరు శంకుస్థాపన కూడా జరిగింది. ఇది చరిత్రలో 30-40 సంవత్సరాల వరకు కూడా మీ పేరు ఇక్కడ ఉన్న ప్రజలు మరిచిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఒక మురికి కూపంలో ఉన్న ఈ పరకాల పట్టణాన్ని ఈరోజు మీరు గౌరవ ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుండే TUFIDCలో 15 కోట్లు ఇచ్చారు, నగరాభివృద్ధిలో 15 కోట్లు ఇచ్చారు, టెండర్లు అయిపోయినాయి, పనులు నడుస్తున్నాయి. మొన్న నేను వచ్చి రిక్వెస్ట్ చేయంగానే ఇంకొక 15 కోట్లు ఇచ్చినందుకు కూడా ప్రజల తరఫు నుండి మీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి చేస్తున్నాను. అదే కాకుండా ఇవాళ మనం చూస్తే ఇక్కడ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఇచ్చారు. ఇవాళ ఎవరో కొందరు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇస్తే దానికి సున్నాలేసి వీళ్ళు బొమ్మలు దిగుతున్నారు అన్నారు. కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్, అడ్మినిస్ట్రేషను శాంక్షను మీ నాయకత్వంలో చేయడం జరిగింది. రెండోది అదేవిధంగా గౌరవ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వారి చేతులుగా శంకుస్థాపన చేసినాం. ఈరోజు మీ చేతులుగా దాన్ని ప్రారంభించుకుంటున్నామంటే ఇది యొక్క ప్రభుత్వం యొక్క నిబద్ధత, నిజాయితీ. అందునుంచే నేను ప్రజల సమక్షంలో ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 94లో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా ఒక అలవాటు నాకున్నది. శాసనసభ్యుడిగా శంకుస్థాపన చేయించడము, ప్రారంభోత్సవాలు కూడా చేయడమే నా ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతున్న విషయాన్ని మీద దృష్టి తీసుకొస్తున్నాను. ఎన్నికల సంవత్సరంలో నేను ₹1 కొత్త శాంక్షన్లు కూడా తీసుకురాను. అది నా నిబద్ధత. ఎందుకంటే మొదలు చేసిన అభివృద్ధితోటే, సంపూర్ణం చేసిన అభివృద్ధితోటే ఓట్లు అడగడం అనేది నా నైజాం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకొక విషయం, ఇవాళ మీరు చూస్తే 2 ప్రధాన అంశాల మీద మీరు పాదయాత్ర చేశారు. ఒకటి విద్య, 2 వైద్యం. నేను విద్య గురించి చెప్పాను. వైద్యం గురించి చెబితే గత ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసిన మాట వాస్తవమే, మేమే అబద్ధం చెప్పడం లేదు. కానీ శంకుస్థాపనకే పరిమితమయ్యారు. అక్కడ ఆ రోజు 4 నుండి 5 కోట్ల వరకే పేమెంట్ చేశారు. దగ్గర 16 నెలలు 11,60,00,000 పేమెంట్ చేయకపోవడం వల్ల మన ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ పనులు ఆపేయడం జరిగింది. సంవత్సరన్నర కాలం పైన అయితే గౌరవ మన ఇన్ఛార్జి మంత్రి గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ పరకాలకు వచ్చి రివ్యూ చేసిన సందర్భంలో ఆ రోజు నేను వారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే వారు మీ దృష్టికి తీసుకురావడము, మీరు దానికి 11,60,00,000 రిలీజ్ చేసిన తర్వాతనే పనులు ప్రారంభమైనాయి. ఇది వాస్తవము, ఇది ఇన్ రికార్డు అనే విషయాన్ని కూడా మీ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అవాకులు చెవాకులు బాటుతున్నారు. ఈరోజు మనం చూస్తే దాన్ని మనం సంపూర్ణంగా పూర్తి చేసి మీ చేతుల మీద ప్రారంభిస్తున్నాము. అది మన అందరికీ గర్వకారణము. ప్రజలకు ఇది మేము సవినయంగా మనవి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకొక రెండో విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తాను, టైం ఎక్కువ లేదు కనుక. మీరు ఎలక్షన్ అయిపోయినప్పటి నుండి 1,00,000 కోటి మంది మహిళా సోదరి మనలను కోటీశ్వర్లను చేస్తానని చెప్పి మీరు వాగ్దానం చేశారు. మీ యొక్క వాగ్దానానికి అనుగుణంగా ఉడతా భక్తిగా నా వంతుగా కూడా ఇక్కడ ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోటి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమము పరకాల ఇంద్ర మహిళా డైరీని 2024 డిసెంబర్ నుండి ఆలోచన ప్రారంభించి మొన్న మీ చేతులతోటి, ఈరోజు మీ చేతులతోటి దాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 10,063 మంది సభ్యులు ప్రాథమికంగా ఉన్నారు. రాబోయే 2 సంవత్సరాలలో 40,000 కుటుంబాలకు దీన్ని విస్తరించాలనేది నా ప్లాను. నేను కష్టపడతాను.
మీ పేరు నిలబెడతాను. ఉడతా భక్తిగా మీ యొక్క కోటీశ్వరులు, కోటి మంది మహిళలు చేసే కార్యక్రమాలను నేను భాగస్వామ్యం తీసుకుంటాను. మీ యొక్క సంపూర్ణమైన మద్దతు మాకున్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. నేను వీలైన కాడికి తొందరగా పనులు కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నది కానీ మీకు చాపరకు టైం అవుతుంది కనుక ఈ అవకాశం మాకు కల్పించినందుకు మరి ఈ ప్రజల్ని మీరు ఒక అభిమానంగా చూసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి సహకారం ఇస్తున్నందుకు మరొక్కసారి ప్రజల తరపు నుండి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డాక్టర్ కడియం కావ్య గారి శుభాకాంక్ష. అందరికీ నమస్కారం. ఈరోజు మన పరకాల నియోజకవర్గం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ పరకాలలో 400 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపనకి చేయడానికి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన సీతక్క గారికి మంత్రివర్యులు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీలకి, ఇతర అఫీషియల్స్కి, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2 ఏళ్ల క్రితము మనము ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. ఇందిరమ్మ ప్రభుత్వంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడ వెనకాడకుండా ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వము. ఇది కేవలం రేవంత్ అన్న వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కానీ, పథకాల గురించి కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా 10 ఏళ్ళు మాత్రం పక్కన పెట్టారు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాకనే మన కేంద్ర మంత్రుల్ని కలవడంతో పాటు ప్రధానమంత్రిని కలిసినాకనే మనకి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ రావడం జరిగింది. ఇంకా కూడా ఏదైతే ఎన్నికలప్పుడు వరంగల్ని 2వ రాజధానిగా చేస్తా అన్నారో అదేవిధంగా దాదాపు 6500 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి మనకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా విద్య, వైద్యం, మహిళల కోసం ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరా మహిళా శక్తి అనే పేరు వచ్చేలాగా అటు సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, తర్వాత మనకి ఉచితంగా ఫ్రీ బస్ ఇవ్వడమే కాకుండా ఆ బస్సులకి, ఆర్టీసీ బస్సులకి ఓనర్లను కూడా చేసిన ఘనత మన రేవంత్ అన్న ప్రభుత్వంది అని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 8,00,00,000 కోట్ల అప్పులున్నా కూడా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 చేస్తూ ముందుకెళ్తున్నాము. రానున్న రోజులలో కూడా ఇంకో 2 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు చేసుకుందాము. అభివృద్ధిని కూడా ఇదే విధంగా వేగంగా ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు పేదవారికి సన్నబియ్యం కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. అన్నకి లేట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఇలాగే ఆశీర్వదిస్తూ ముందుకెళ్ళాలి.